ఓన్లీ గ్రూప్ 2 విద్యార్థులు మాత్రమే చేస్తున్న స్ట్రైక్ ఇది. ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గ్రూప్ 2 పోస్టులు పెంచుతానే హామీ ఇచ్చి పోస్టులు పెంచకుండా మార్చిలో వెబ్ నోట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు చేస్తున్నాయి, అపోజిట్ పార్టీలు చేస్తున్నాయి, ప్రతిపక్షాలు చదువుతున్నారు. ఇక్కడ ఉన్న 2000 మంది 3000 మంది విద్యార్థులు మొత్తం ఓన్లీ గ్రూప్ 2 విద్యార్థులు పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలనే మేము డిమాండ్. మేము ఎవరిని సపోర్ట్ కోరతలేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థులే. మాకు ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ గురించి సపోర్ట్ అవసరం లేదు. విద్యార్థులు మాత్రమే చేస్తున్న స్ట్రైక్ ఇది. రేవంత్ రెడ్డి చెప్పిన కామెంట్స్ అంటే రేవంత్ రెడ్డికి ఏ దుర్మార్గుడు చెప్తుండో అతనికి ఎవరు చెప్తారు, అతనికి ఎవరు ఇస్తారు, ఏం రిపోర్ట్ ఇస్తారు? గ్రూప్ 2 విద్యార్థులు గత 45 రోజుల నుండి పోస్టులు పెంచాలి, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని విద్యార్థులు మాత్రమే స్వచ్ఛందంగా చేస్తే ప్రతిపక్షాలు వచ్చినాయి. మా దగ్గరికి వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళ దగ్గర పోలే. వాళ్ళు వస్తే వాళ్ళు చేపిస్తారు అని మీరు అంటారు. మీకు తప్పుడు రిపోర్ట్ ఎవరు ఇస్తారో అది తప్పు. గ్రూప్ 2 విద్యార్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రూప్ 2 విద్యార్థులే. ఎలాంటి పార్టీలు బీజేఎం వాళ్ళు వస్తే పరమేశ్వరు ఓన్లీ విద్యార్థులు మాత్రమే ఇస్తున్న స్ట్రైక్ ఇది. మీరు దయచేసి విద్యార్థుల డిమాండ్లను చూడండి, విద్యార్థుల డిమాండ్ని పరిష్కరించండి. గ్రూప్ 2 పోస్టులు పెంచండి. జాబ్ క్యాలెండరు మీరు ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకోండి, మాకొద్దు. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పుకొని మా 2 సంవత్సరాలు ఇంకా కాలయాపన చేపిస్తారు. దీంట్లోనే గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. గత సంవత్సరం ఆగస్టులో జరగాల్సిన గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేయించట్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించింది. అది మీకు తెలుసు. అదే ఎగ్జామ్ ఇప్పుడు మీరు ఎట్లా పెడతారా? వద్దు, మీరు పోస్టులు పెంచే ఎగ్జామ్ పెట్టుర్రి. ఓన్లీ గ్రూప్ 2 విద్యార్థులు మాత్రమే చేస్తారు. ఇక్కడ ఇదంతా ఓన్లీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఇది ప్రధానమైన డిమాండ్. ఇది నిరుద్యోగులకు ఇవాళ జరిగిన ప్రెస్ మీట్లో సీఎం గారు ఎలాంటి విధంగా గ్రూప్ 2 పరీక్ష చేస్తున్నాడు. గత వారం జూన్ 5 తారీఖు రోజు క్యాబినెట్ మీటింగ్ జరిగిన రోజు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. పోస్టులు పెంచమని మేము గొడవ చేస్తున్నాం. వీళ్ళు గొడవ ఇంతగానో వీళ్ళు గొడవ చేస్తున్నారు కదా, కనీసం మా గురించి ఆలోచన కూడా చేస్తలేడు రేవంత్ అన్న. మేము పాలకులం కాదు, సేవకులం అని డిసెంబర్ 7 తారీఖు రోజు మీరు ప్రమాణ స్వీకారం చేస్తే కనీసం మీ నిరుద్యోగుల గురించి ఒక్క రోజన్నా ఆలోచించి మా గురించి చెప్పిల్లా? కనీసం మరి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, మరి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు గ్రూప్ 2 పోస్టుల బెంచ్ గురించి? మీరు పోయిన సంవత్సరం రోజు ఎలక్షన్స్ ముందు ఏం హామీలు ఇచ్చిళ్ళు? దాన్ని మేము నెరవేర్చుకుంటున్నామన్నా. మేమేమి గొంతమ్మ కోరికలు కోరుతలే మిమ్మల్ని. కనీసం మాకు రావాల్సిన గ్రూప్ 2 పోస్టులు పెంచు. మీరు పెంచుతా ఉన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిళ్ళు. మీ మళ్ళీ తర్వాత అన్న రేవంత్ అన్న ఈ క్యాలెండర్ అని అంటే నెక్స్ట్ వాళ్ళకు అవసరం వస్తుంది అన్న. మేము సంవత్సరం ఇక్కడ ఉండలేమన్నా. మేము 2-3 నెలల్లో మేము చదువుకొని వెళ్ళిపోతాం. మీరు కంపల్సరీ పోస్టులు పెంచులు, మీకు పుణ్యం ఉంటుంది. విద్యార్థులతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. ఇది కేవలం రాజకీయ స్వలోభాల కోసం కాదన్న. ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళ మద్దతుతోనే నిరుద్యోగులు వచ్చినట్టు కదా. మాకు నిరుద్యోగులం పార్టీలకు సంబంధం లేదు. మా కడుపు కాలు వచ్చినాం. ఎన్నో సంవత్సరాల నుండి స్టడీ గర్ల్స్లో నోటిఫికేషన్ కోసం కూర్చుంటే రాకరకత నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు పెట్టినా కూడా అది తప్పుల తడకలుగా పెడుతున్నారు. మీకు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే నిర్వహణ రాకపోతే బంద్ చేయండి. గ్రూప్ 1 1:100 తీయాలి. ఆనాడు నిండు సభలో బట్టి విక్రమార్క ఏమన్నాడు? 1:100 తీస్తాడు. కానీ 1:100 చేయలేదు. గ్రూప్ 2 పోస్టు పెంచలేదు. డిఎస్సి వాయిదా లేదు. ఈ 3 చేయకుండా నువ్వు ప్రజాసేవకుని నేను ప్రజలకే అంకితం. పూలే ప్రతిభవన్కి ప్రజాభవన్ అని పెట్టినా ఎందుకు పెట్టినావు? ఇది ప్రజాభవన్. నీకు ఆర్టీసీ క్లాస్ వాళ్ళు ఉండే విద్యార్థులు అంత చులుకైనా ఒప్పిస్తున్నారా? నీకు అడ్డ మీద కూలీలాగా ఒప్పిస్తున్నారా? మేము ఇలా గుంపు మేతం కాదు. మేము పాలిటిక్స్ అయినాం, హిస్టరీ అయినాం, ఎకానమీ అయినాం, జియోగ్రఫీ. మాకు ఆర్టికల్ తెలుసు, ఆర్డినెన్స్ తెలుసు, ప్రెసిడెంట్ ఆర్డర్ తెలుసు, మాకు ప్రతి ఒక్కటి తెలుసు. నీకు పాలన చేత కాకపోతే చెప్పు, వేరే వారిని ఎన్నుకుంటాం. కానీ నిరుద్యోగుల పొట్ల కొడితే మాత్రం ఊకునే పరిస్థితి లేదు. నీకు ఏ విధంగా నోరు వచ్చింది రేవంత్ అన్న? ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్రంలో యువకులు తెలుసుకుంటే ఆనాడు ఢిల్లీలో డిసిషన్ ఉంటుంది. ఏ రోజైనా ఢిల్లీ మారవచ్చు, ఢిల్లీలో నీ సీట్ ఎగిరిపోవచ్చు. గుర్తుపెట్టుకో. నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది సీఎం క్యాండిడేట్ ఉన్నారు. నిన్ను లేపి పక్కన పెట్టే ఇంకొకరిని సీఎంగా చెప్పేస్తే మా నిరుద్యోగుల కోరికలు మేము తీర్చుకుంటాం. రాజకీయ శక్తి లేవు. మేము ఇన్ని రోజులు ఏ టీవీలో రాలే, ఏ న్యూస్ ఛానల్ రాలే. మేము స్టడీలో కూర్చొని మా కడుపు మండు చచ్చినాం. ఈ రోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేసినాం. నువ్వు ప్రెస్ మీట్లో ఎట్లా అంటావు? నువ్వు నిరుద్యోగులు అంటే అంత చులకన? గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. తక్షణమే దీనిపైన వెబ్ నోటీసులు కాకపోతే బాగుండే. డిసెంబర్ వరకు అన్ని కంప్లీట్ చేస్తాను. డిసెంబర్ రోజు
డిసెంబర్లో సోనియా గాంధీ బర్త్డే ఉన్నది, ఆమె రోజున అందరికి పోస్ట్ చేయాలని ఉద్దేశమా? అంటే నిరుద్యోగులు ఏమైనా పర్లేదా? గుర్తుపెట్టుకో, అసెంబ్లీ సెషన్ ఉన్నాయి, రాబోతున్నాయి. అసెంబ్లీ సెషన్ ఎట్లా తీవ్ర స్థాయికి తెచ్చుకుంటామో గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. విద్యార్థుల ఐక్యత. చిక్కడపల్లిలో లైబ్రరీలో చదువుకుంటే బలమూరి వెంకట్, రియాజు, ఆడు నాగర్ కర్నూలు ఎంపీ ఒకరు ఉన్నారు, బట్టి విక్రమార్క అన్న తమ్ముడు అన్నను. వాళ్ళు వచ్చి ఏమన్నారు, 2 నెలలు మీ పుస్తకాలు పక్కన పెట్టండి, మీ భవిష్యత్తు మారుతాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఏంటంటే మేము 2 నెలల బుక్కులన్నీ పక్కన పెట్టి, ఎగ్జామ్స్ పక్కన పెట్టి మేము ఊర్లకు పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ కోట్ వేయించినాం. నీకు కాంగ్రెస్ కోట్ అయితే నా చెప్పుతోనే నేను కొట్టుకుంటాను. నేను కాంగ్రెస్ కోట్ వేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటాను. దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. బలమూరి వెంకట్, నీకు నిరుద్యోగులు ఇవ్వటయ్యా, నీకు పదవి వచ్చింది. రియాజ్, నీకు పదవి వచ్చింది. మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఆయన వచ్చింది కదా, ఆ నగర్ కర్నూలు ఎంపీ, నీకు పదవి వచ్చింది. మీకు పదవి వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ ఇటు చూస్తలేరు. మీ పదవి రాకపోతే ఈరోజు కండపోరా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, వీఆర్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ టు యూ, ప్లీజ్ concern 1:100 and group 2, group 3 postponement and DSC. We are unemployment. We are not a terrorist. Please, 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 and please.